Namaste, welcome to Y News. This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ ఆధ్వర్యంలో మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోడపాటి శివదత్ మాట్లాడారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదినం సందర్భంగా శనివారం తుని రాజా గ్రౌండ్ లో రాష్ట్ర స్థాయి ఎస్కేఎస్పీటీ T20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ రూపంతో రూపొందించిన భారీ కేక్ ని కట్ చేశారు. తుమ్మల రామస్వామి, చోడిశెట్టి త్రిమూర్తులు, స్వామి, తోట నాగేష్, మల్ల గణేష్, అద్దపల్లి బాలాజీ, ఆంజనేయ రెడ్డి, కురందాస్, అప్పలరాజు, తుని నియోజకవర్గ జనసేన పార్టీ వీర మహిళా శ్రావణి సాయి, బోడపాటి సతీష్, బోడపాటి శ్రీను, కూరపాటి రాఘు, క్రికెట్ సీనియర్ క్రీడాకారులు గింజల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అతను మంచి స్థాయిలో ఉండి కూడా పోరాటాలు చేసేటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటిది పార్టీలోకి రావడానికే పోరాటం చేసిన వ్యక్తి శివదత్. ఎందుకంటే శివదత్తుని తనకు తనే గుర్తింపు తెచ్చుకున్నాడు. గుర్తింపు వచ్చిన తర్వాత అందరికీ దగ్గర అయ్యాడు శివదత్. ఎందుకంటే తనకి రాజకీయంగా మరి వారి తల్లి గారికి రాజకీయంగా ఈ జిల్లాలో విశాఖ మన ఉమ్మడి తూర్పుగోదావరిలో అందరూ తెలుసు. వాళ్ళందరూ కాలం చేశారు. ఎక్కడో మాకలాంటి కుర్రాళ్ళు లాంటి వాళ్ళు, అప్పుడు కుర్రాళ్ళు లాంటి వాళ్ళు, ఇప్పుడున్న పెద్దవాళ్ళు అవేం, కానీ వాళ్ళందరూ కూడా కాలం చేశారు. లేకపోతే శివదత్కి వారి అమ్మగారికి ఉన్న పరిచయాలు నిజంగా వారందరూ బతుకుంటే ఇంకా చాలా మంచి పొజిషన్ వచ్చేటువంటి అవకాశం ఉండేది. మళ్ళీ తన స్వశక్తితో మళ్ళీ జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలకి, పార్టీ సిద్ధాంతాలకి ఆకర్షితుడై ఎట్టి పరిస్థితుల్లో జనసేన పార్టీలో ఒక స్థానం ఉండాలనేటువంటి పట్టుదలతో మరి తను మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి నాయకుడు శివదత్. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని కొన్ని కార్యక్రమాలు కూడా నేను చేయడం జరిగింది. ఆయన స్పీకర్గా ఉండగా నేను ఇక్కడ గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఉంటే నేను అప్పుడు డిజిటల్ లైబ్రరీ ఫస్ట్ కంప్యూటరైజ్డ్ చేయాలి విశాఖపట్నం జిల్లా ఈ రాష్ట్రంలోనని చెప్పేసి నేను అనుకున్న టైంలో ఆయన డిజిటల్ లైబ్రరీ ఓపెన్ చేసాడు తెనాల్లో అని తెలిసింది. అమ్మ ఇదేట్రా బాబు, నేను అనుకుంటే ఆయన ముందు పెట్టేసేయడానికి పేరు చూస్తే ఆయన ప్రైవేట్ లైబ్రరీ ఒకటి పెట్టాడనమాట. ఆయన డిజిటల్ లైబ్రరీ. అమ్మాయి పర్లేదురా అని చెప్పేసి ఇమీడియట్గా నేను దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఏదో జిల్లాలో చేసేస్తారని చెప్పేసి రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లా మొట్టమొదటిగా డిజిటల్ లైబ్రరీ కంప్యూటరైజ్డ్, ప్రతి లైబ్రరీను కంప్యూటరైజ్డ్, అలాగే పాయకరాయపేటలో మొట్టమొదటిగా ఏసీ లైబ్రరీ సాధించాం. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకునే ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను మాట. ఏంటి ఆ విధంగా ఆయన చేయడం కాకుండా ఆయన స్పీకర్గా ఉండగా అసెంబ్లీలో కాకుండా బయట పెట్టాలని చెప్పడం జరిగింది. అప్పుడు అరకులోయలో నేను జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్, విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండగా మంత్రి బాలరాజు గారు ఉండగా అయితే అరకులో పెడదాం, ఓపెన్ ప్లేస్లో బయట జాంజీని పోస్ట్కి మా ఇంటికి రావడం, మమ్మల్ని ఆశీర్వదించడం అంటే జనరల్గా ఆవిడ యొక్క స్టామినా ఈ శివదత్ గారికి వచ్చింది అనుకుంటున్నాను. మేము కుర్రోలు అయ్యి ఉండి ఎక్కడికి వెళ్ళినా ఒక కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే కలెక్టర్ ఆఫీస్లో ఉంటుంది, అలా పార్టీ ఆఫీస్కి వెళ్తే పార్టీ ఆఫీస్లో ఉంటుంది. తుని పార్టీ ఎక్కడ ఎంత అలా తిరుగుతూనే ఉంటుంది మహతల్లి, అంత ఓపిక. అదే వాళ్ళుగా అంటే జీన్స్ ఎక్కడికి పోవు కదా, ఆ జీన్స్ పరంగా శివదత్ గారు కూడా అది వచ్చిందని అనుకుంటున్నాను. మరి కాంతం గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు. అదే బాలాజీకి